అయితే అండి ఇప్పుడు మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు కొత్తగా మ్యారేజ్ అవ్వబోయేవాళ్ళు యూత్ అంటే చాలాసార్లు నాకు ముందే తెలుసుంటే బాగుండు, ఉమ్, నేను ఈ విషయాన్ని నేను చూడలేదు గమనించలేదు అని ఉమ్, అనుకునే ఉమ్, ఒక 3 విషయాలు ఉమ్, ఏ విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ఉమ్, అబ్జర్వ్ చేస్తే ఉమ్, ఆర్ మెంటల్గా ప్రిపేర్ అవుతే ఉమ్, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. అన్నోన్ని పెళ్లి చేసుకుంటారు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చాలా కాలం ఆరోగ్యకరంగా కొనసాగాలంటే ఉమ్, ఏ 3 విషయాల్ని ముందుగానే చెక్ చేసుకుంటే ఉమ్. కొంతవరకైనా మనం Okay. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో గ్యారంటీ మనం బాగుండగలం అని ఉమ్. అనిపిస్తుంది. సో ముందండి 3 విషయాలు నేను చెప్తాను, కానీ ఆ 3 విషయాలు కూడా యాటిట్యూడ్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. Hmm. అసలు మనకేం కావాలి, ఫస్ట్ మనం పెళ్ళెందుకు చేసుకుంటున్నాం, ఎవరిని చూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి వీళ్ళకి ఏంటి కావాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించా, ఇది ఇప్పుడు ఈ ఫైనాన్సెస్ ఇంపార్టెంట్, జీవితంలో డబ్బు ప్రాధాన్యత ఉంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా డబ్బు ఆల్రెడీ ఉండి దానికంత ప్రాధాన్యత లేదు, నాకు ఫలానా వేరే కావాలి అనుకుంటారు. ఏదైనా వదిలేయండి, నేను దాన్ని ఒకటే మాట కింద చెప్తాను, ఏంటంటే మనం అవతలి వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలుగుతామా, అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎంటర్ అవ్వకుండా ఉండగలమా, ఫస్ట్ థింగ్ అంటే Accept as it is. అంతే. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్తగా ఏదన్నా తెలుస్తున్నా మీరు ఇంకొకలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇదంత సడన్ షాక్ ఉండదు. అసలు అన్ని యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అన్నప్పుడు అన్ని మంచివే ప్యాకేజ్ ఉండక్కర్లా. అందులో నెగిటివ్ ఉన్నా ఈ నెగిటివ్ ఉండదు, అంత పాజిటివే అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అది కూడా అంత సడన్ షాక్స్ అవ్వవు. అంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేవి ఫైనాన్సెస్ గురించి కూడా చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకొకటి పేరెంట్స్, కెరీర్, ఈ 3 ఇప్పటి వాళ్ళకి ఈ 3 విషయాలు కొంచెం ముందు ప్లేస్ని తీసుకున్నాయేమో. అంటే మిగతావి అన్ఇంపార్టెంట్ అని కాదు, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు పేరెంట్స్కి, ఈ విషయం కూడా నువ్వెంత కంట్రిబ్యూట్ చేస్తావు, నేనెంత. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళిద్దరిలో కదా. ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్యను పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ నిర్ణయాల మీద ఉంటుంది.